రామోజీ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల కాకినాడ జర్నలిస్టులు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో సీనియర్ పాత్రికేయులు స్వాతి ప్రసాద్ అధ్యక్షతన సంతాప సభ ఏర్పాటు చేశారు. పాత్రికేయ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ మీడియాలో కొత్త ఒరవడి సృష్టించి సినీ సాహితీ వ్యాపార రంగానికి ఎనలేని సేవలు చేసిన రామోజీరావు మరణం విచారకరమన్నారు. నాడు వాడుక భాషను వినియోగించేలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన ఘనత రామోజీరావుదే అన్నారు. యోధుడు అక్షర యోధుడు రామోజీరావు గారు వెళ్ళిపోవడం బాధాకరం. ఏంటంటే ఇక్కడ ఆయన మాకు నేర్పింది. ఈనాడులో నేను జాయిన్ అయ్యి 20 సంవత్సరాలు పూర్తి 26 సంవత్సరాలు వచ్చింది. ఈనాడు కూడా ఆగస్టు 10కి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ విజయం కూడా ఆయన కళ్ళకు చూస్తుంటే బాగుండేది అనిపించింది. ఏంటంటే ఆయన నిత్యం ఉషోదయంతో సత్యం నిరందించగాక అనేది ఆయన నమ్మకం సూత్రం. అంటే నిజాయితీగా వెళ్ళాలి, క్రమశిక్షణ, పనిలోనే విశ్రాంతి అనే వెళ్ళాలి. అంటే ఆ రెండు అంటే అది ఈనాడుకే కాదు, ప్రతి జర్నలిస్ట్కి అది ఒక స్ఫూర్తి కావాలి. ఆ వాక్యం ఇలాగ మీరు ఎన్నాళ్ళు దశాబ్దాలుగా ఈనాడులో చేస్తున్నారంటే ఆ స్ఫూర్తితోనే క్రమశిక్షణగా ఇచ్చేశారు. ఆయన దూరం అవడం మాకు చాలా బాధాకరం. ఏంటంటే ఆయన అడుగుజాడల్లో ఆయన స్ఫూర్తితో భవిష్యత్తులో ముందుకు వెళ్తారు. యోధుడు అక్షర యోధుడు రామోజీరావు గారు వెళ్ళిపోవడం బాధాకరం. ఏంటంటే ఇక్కడ ఆయన మాకు నేర్పింది. ఈనాడులో నేను జాయిన్ అయ్యి 20 సంవత్సరాలు పూర్తి 26 సంవత్సరాలు వచ్చింది.